నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా. ప్రతిదిన గానం ప్రణవనాదం, సర్వశుభప్రదం శివనామం. సకల ప్రాణికోటికి ఆ ఆదినాథుడే ఆధారం. పంచభూతాలైన భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశానికి ప్రతిరూపంగా పిలువబడే ఓంకారుడి అఖండ భారతావనిలో పంచభూత శివలింగాలుగా పూజిస్తారు. వీటిలో 4 దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా ఒక దేవాలయం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం. ప్రపంచంలోనే ప్రాణమున్న ఏకైక శివలింగం ఇది. ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏమిటి, వాయులింగ రహస్యం, మహిమల గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. ఇక్కడి శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు. దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు. కర్పూరలింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి. కానీ స్వామివారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది. అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయులింగంగా పూజిస్తారు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని, ఇక్కడి లింగానికి ప్రాణముందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా శివలింగాలను తాకే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడి శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాగరు. ఎందుకంటే ప్రాణం ఉందనే భావనతో స్వామివారిని ఇక్కడ డిస్టర్బ్ చేయరు. ఈ వాయులింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంటుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు ప్రేమతో కర్పూరలింగం స్వామి అని పిలుచుకుంటారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని నిత్యం పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకం చేయడం ఇక్కడి మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగునా ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. శ్రీకాళహస్తి ఆలయ నిర్మాణ శైలి భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదిరిన రీతిలో కనిపించే 1000 కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కలంకారీ కళకు శ్రీకాళహస్తి క్షేత్రం ప్రత్యేక ముద్ర వేసిందని చెప్పవచ్చు. స్థానిక స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు కథనముంది. శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత స్వామివారు పూజలందుకోవడంతో ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం చెబుతోంది. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామివారు స్వయంభుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు భక్తులు విశ్వసిస్తారు. అలాగే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి పేరుతో పాటు దక్షిణ కైలాసం, సద్యోముక్తి క్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహాభాస్కర క్షేత్రం అంటూ వివిధ పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ ప్రసిద్ధి చెందారు. తూర్పు ముఖంగా అమ్మవారు, పశ్చిమాభిముఖంగా స్వామివారు దర్శనమిస్తారు. అలాగే ఉత్తర దిక్కుగా గణపతి, దక్షిణ దిక్కుగా దక్షిణామూర్తి దర్శనమిస్తారు. ఈ ఆలయంలోకి ప్రవేశం కూడా అద్భుతంగానే ఉంటుంది. తూర్పు ద్వారం గుండా ప్రవేశించిన తర్వాత మొదట పాతాళ వినాయకుడు దర్శనమిస్తారు. అక్కడ పాతాళ గణపతిని దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరుడిని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా దర్శనమిస్తాయి. వీటితో పాటు భక్త కన్నప్ప గురించి మరింత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో దీనికి భిన్నంగా కనిపిస్తుంది. పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే పరమేశ్వరుడికి కొండ కింద ఆలయం ఉండడం మరో ప్రత్యేకత. అందుకే పరమేశ్వరుడిని భక్తవల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం సంప్రదాయంగా వస్తోంది. అలాగే పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమస మహర్షి, దూర్జటిల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచినట్లు కథనం. వేసేకన్యలు, యాదవరాజు, వశిష్ఠుడు, ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి.
శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తొచ్చేది రాహుకేతి శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని భక్తులు నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడని భక్తుల విశ్వాసం. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ముఖ్యంగా శని త్రయోదశి రోజున శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు భక్తులు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే మాత్రం స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడులు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా దర్శనమిస్తాయి. శ్రీకాళహస్తి క్షేత్రాన్ని చేరుకోవడం కూడా చాలా ఈజీ అనే చెప్పవచ్చు. చక్కని రవాణా సదుపాయం కలిగి ఉంది. ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే శ్రీకాళహస్తి ఉంది. తిరుమల నుంచి ప్రతి 5 నిమిషాలకు బస్సు ఉంటుంది. అందుకే శ్రీకాళహస్తి క్షేత్రాన్ని విజిట్ చేయాలనుకునే టూరిస్టులు, భక్తులు ఏకకాలంలో తిరుమల శ్రీవారిని, వాయురూప పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. మరి మీకు కూడా శ్రీకాళహస్తి మహత్యాన్ని తెలుసుకోవాలనుందా? అయితే ఆలస్యం చేయకుండా శ్రీకాళహస్తి టూర్ వేసేయండి. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి దేవాలయ ప్రాముఖ్యతలను చూశారు కదా. మరో దేవాలయ ప్రాముఖ్యతలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దూతా మీడియా.